మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అందరికీ తెలుసు, మనం లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం డిసెంబర్ 8వ తేదీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెంటర్ మన వైజాగ్ సిటీలో పెట్టాము. మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ సెంటర్ పెట్టడం జరిగింది. అంతకుముందు మన వైజాగ్ సిటీలో హీట్ అండ్ రన్ యాక్సిడెంట్ విక్టిమ్స్ బాధితులకు ఒక పైసా కూడా రాలేదు. ఈ సెంటర్ పెట్టి లాస్ట్ 9 monthsలో టోటల్ 79 బాధితులకు లేకపోతే బాధితుల కుటుంబాలకు మొత్తం 63,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో 16 కేసెస్లో ఆ ట్రాఫిక్ యాక్సిడెంట్ బాధితులు చనిపోతే వాళ్ళ లీగల్ ఎయిడ్స్కి ఇవ్వడం జరిగింది. మిగిలిన 63 కేసెస్లో క్షతగాత్రులు బాధితులు వాళ్లకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా చూస్తే ఇంకా 106 అప్లికేషన్స్ మేము ప్రాసెస్ చేస్తున్నాం. త్వరలో ఈ అందరికీ కూడా ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. చనిపోతే 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయలు. ఈ సందర్భంగా ఈరోజు ఆ ముఖాముఖి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ బాధితులు ఇంతవరకు లాస్ట్ కొన్ని సంవత్సరాలు ఎలా బాధపడ్డారు, తర్వాత ఈ అమౌంట్ వచ్చిన తర్వాత ఎలా వాళ్ళు సంతోషిస్తున్నారు. ఆ వైజాగ్ సిటీ పోలీస్కి వాళ్ళు అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. సో వాళ్ళకు ఇంకా ఫర్దర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో అది తెలియజేయడానికి ఈరోజు పిలవడం జరిగింది. మనం అందరం ఆ బందోబస్తులో బిజీగా ఉన్నాము. ఒకే గ్యాంగ్ చేశారండి ఇద్దరు. ఆ ఇద్దరు నార్త్ ఇండియన్స్, హిందీలో మాట్లాడారు. మేము సిసిటీవీ ఆధారంగా గుర్తించాము. వాళ్ళు ఎమర్పేట నుండి స్టార్ట్ చేసి శిలానగర్ వరకు చేశారు. ఫాస్ట్ ఒక వెహికల్ దొంగతనం చేసి ఆ వెహికల్ వదిలేసి మళ్ళీ ఇంకొక వెహికల్లో చేశారు. ఆ ఫాస్ట్ వెహికల్ కూడా దొరికింది. ఆ ముద్దాయిలను మేము త్వరలో పట్టుకుంటాం. ఇద్దరు చేసి అన్ని ప్రాపర్టీస్ రికవర్ చేస్తాం. అదే ఇప్పుడు చైన్ స్నాచర్స్ ఎప్పుడైనా ఒంటరిగా వెళ్తున్న మహిళని టార్గెట్ చేస్తారు. కానీ మీరు చూస్తే నేను లాస్ట్ 15 monthsలో సేమ్ డేలో 4, 5, 6 అఫెన్సెస్ జరగడం ఇది మొదటిసారి. ఎందుకు జరిగిందంటే నిన్న మోర్ దెన్ 100 members క్రైమ్ వింగ్ నుండి మేము బందోబస్తు కోసం డ్రా చేశాము. ఎందుకంటే పెద్ద ప్రోగ్రాం కాబట్టి పొద్దున నుండి రాత్రి దాకా. సో అందుకే ఈ క్రైమ్ వాళ్ళు తిరగలేకపోయారండి క్రైమ్ బీట్ కోసము. సో మేము ముద్దాయిలు క్లియర్గా కనిపిస్తున్నారండి. మేము త్వరలో పట్టుకుంటాం. అన్ని కేసెస్ డిటెక్ట్ చేసి ప్రాపర్టీస్ కూడా ఫుల్గా రికవరీ చేస్తాం. ఫస్ట్ ఎమర్పేట, తర్వాత కంచర్పాలెం, తర్వాత గాజువాక, సేమ్ గ్రూప్ ఇద్దరు ఒక మోటార్ వెహికల్ మీద తిరుగుతూ 4-5 చైన్స్ స్నాచింగ్ చేశారు. సో మా క్లియర్ సిసిటీవీ ఫుటేజ్ వచ్చింది. మేము త్వరలో పట్టుకుంటాం. ఇది ఒక స్టే ఇష్యూ. ఇప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంతకుముందు చాలా జరిగాయి, ఎప్పుడు జరగలేదు. ఆ రోజు నిన్న కాయిన్సిడెంటల్గా వాళ్ళు ఆడే టార్గెట్ చేశారు. అది కాయిన్సిడెంటల్, ఇది ప్రోగ్రామ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఫస్ట్ కేస్ నేను డాడీతో మాట్లాడాను. ఆయన ఈరోజు వచ్చాడండి. ఆయన ఒక సూసైడ్ నోట్ పెట్టారు. ఆ సూసైడ్ నోట్లో ఆయన చెప్తున్నారు, ఈ ప్రపంచం నాకు నచ్చడం లేదు, అందుకే నేను భగవంతుడితో కలవడానికి వెళ్తున్నాను. తండ్రి కూడా నాకు కాల్ చేసి నా అబ్బాయి చాలా స్పిరిచువల్ పర్సన్, అందుకే ఆయన సూసైడ్ చేశారు, నాకు ఎటువంటి అనుమానం లేదు, ఏం లేదని చెప్పారండి.
సో రెండో కేసు పెందుర్తి నిన్న రాత్రి జరిగింది. అది కూడా ఎవరు ఇంతవరకు అనుమానం గురించి ఏం చెప్పలేదు. 23లో జూన్ జూలై టైంలో సింహపురి కాలనీ ఆర్చ్ దగ్గర యాక్సిడెంట్ అయిందండి. సర్వీస్ రోడ్లో వెళ్తున్నప్పుడు రాంగ్ రూట్లో వచ్చాడు. ఆర్చ్ దగ్గర వచ్చి గుద్దీసి వెళ్ళిపోయాడు. బతుకున్నా అన్న పోయానా అనేది నాకు తెలియదు. తెలివి వచ్చేదాకా నాకు ఏమైందో తెలియదు. వాడు చూడలేదు, వెళ్ళిపోయాడు. అది హాస్పిటల్ నిమిత్తం అవన్నీ ఖర్చులయ్యాయి. నేను హ్యాండిక్యాప్ చేత నాకు మిగిలిన అవయవాలే నాకు ఆధారం. అలాంటిది ఇది పవర్ ఉన్న చెయ్యి అది విరిగిపోయింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం, కంప్లైంట్ అది పెట్టాం. హాస్పిటల్లో ఖర్చు అది అయ్యింది. కంప్లైంట్ అయితే మేము పెట్టి ఊరుకున్నాం. మాకు అంతగా ఇది లేదు, ఆ టైంలో దొరుకుతుందని లేదు. పోలీసులు ప్రయత్నించారు. ఇప్పుడు సరిగ్గా అది ఇది హిట్ చేసిన వాడు ఎవడో తెలియలేదు అన్నారు. సరే మేము మా పనుల్లో ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ పోలీస్ వాళ్ళే మమ్మల్ని సంప్రదించి సార్ ఇలాగా ఉన్నది, మాకు అది హిట్ చేసిన వాడిని ఐడెంటిఫై చేయడానికి అవ్వట్లేదు అని చెప్పి మీకు దాని బదులుగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి మీకు కాంపన్సేషన్ అనేది ఇప్పిస్తూ ఉన్నారు. సరే సార్ మంచిది అయితే పెట్టండి. మనం వెళ్ళినాము, ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసాం. మేము వస్తుందని కూడా మాకు తెలియదు, ఊరుకున్నాం. కానీ వాళ్ళే బ్యాక్గ్రౌండ్లో మొత్తం వర్కింగ్ అంతా చేసి ప్రయత్నించారు. అప్పుడు ఎలక్షన్స్ టైంలో మనకి వేరే డిపార్ట్మెంట్లో వాటిలో ఆగిపోయింది. కదలేదు. మళ్ళీ పోలీస్ వాళ్ళే సహకరించారు. వాళ్ళే ఫోన్ చేసి అవన్నీ చేసి ఆఖరికి 2025లో నాకు 50,000 కాంపన్సేషన్ అనేది ఇచ్చారు. సార్ పోలీస్ వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా బండి నా ఆధారం, నాకు తిరగడానికి నాకు అదే, లేకపోతే నేను ఒకరి మీద డిపెండ్ అవ్వాలి. కానీ ఆ డబ్బులతో నా బండి బాగా చేయించుకోవడం అవన్నీ చేశాను. సార్ థ్యాంక్ యూ. ఈ హిట్ అండ్ రన్ బాధితులు జీవితాంతం నరకం అనుభవిస్తున్న పరిస్థితి, కానీ దానికి కారణమైన వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోవడానికి ఆ ల్యాబ్స్ లో కారణం ఏంటి? అంటే ఎక్కడో ఇక్కడ సీసీటీవీ రికార్డ్ అవుతుంది, అక్కడ ఎక్కడో జరుగుతుంది. వెహికల్ నెంబర్ రికగ్నైజేషన్ కానీ పర్సన్ ని రికగ్నైజేషన్ చేయడానికి అవ్వట్లేని పరిస్థితి. సో మీరు అందిస్తున్న సాయం అనేది ఒక రకంగా వారికి మంచి సపోర్ట్. కానీ ఏంటి సార్ దాని సీసీటీవీ విజువలైజేషన్ మానిటరింగ్ ఇంకా ఏమైనా డెవలప్మెంట్ కోసం చేయబోతున్నారా? ఇప్పుడు మన అందరికీ తెలుసు, లాస్ట్ 1 year నుండి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన వైజాగ్ సిటీలో పెట్టబోతున్నాం. ఇప్పుడు ఆ పైలట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. వాళ్ళు డ్రాఫ్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారండి. అమౌంట్ దాదాపు 250 to 500 crores అవసరమని మొత్తం సిటీ కవర్ చేయాలంటే. సో ఆ అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఎక్కడి నుండి వస్తుంది, దానికోసం మేము ప్లాన్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ లాంచింగ్ అయిన తర్వాత ప్రతి జంక్షన్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా ద్వారా కవర్ అవుతుంది. ఈరోజు చూస్తే మన సిటీలో కొన్ని జంక్షన్స్లో సీసీటీవీస్ పనిచేయట్లేదు, కొన్ని జంక్షన్స్లో సీసీటీవీస్ లేవు. 1 by 1 మేము చేస్తున్నాం. గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని, పబ్లిక్ హెల్ప్ తీసుకొని చేస్తున్నాం. లాస్ట్ 13 monthsలో మన రాష్ట్రంలో నంబర్ 1 డిస్ట్రిక్ట్ కొత్త సీసీటీవీ ఏర్పాటు చేయడంలో వైజాగ్ సిటీ. ఇక్కడ 14,000 సీసీటీవీస్ మేము లాస్ట్ 14 monthsలో ఏర్పాటు చేశాము. కానీ 100% కవరేజ్ చేయాలంటే ఇంకా సీసీటీవీస్ అవసరం. ఒకవైపు మేము జీవీఎంసీ కమిషనర్ గారితో కలిసాము, మేయర్ గారితో కలిసాము. వాళ్ళు సానుకూలంగా స్పందించారండి. అదే మాదిరిగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయబోతున్న ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేస్తే 100% పాయింట్స్ కవర్ అవుతాయి. అప్పుడు హిట్ అండ్ రన్ యాక్సిడెంట్స్ బాగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో మనం అఫెండింగ్ వెహికల్ని గుర్తించగలుగుతాం. అప్పుడు ప్రతి కేసులో త్వరలో ఎంబీఓపీ కేసు ఫైల్ చేస్తే కోర్టు నుండి ఎన్ని లక్షలు లేకపోతే కోట్లు అది ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకొని ఆ హెవీ అమౌంట్ ఇస్తే
నిజంగా ఒక మంచి కాంపెన్సేషన్ అమౌంట్ ప్రతి రోడ్ ప్రమాదంలో ఉన్న బాధితులకు లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఆ అమౌంట్ వస్తుంది. ఆ దిశగా వెళ్తున్నాం. త్వరలో అది మేము సాధించగలుగుతాం. రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో తక్షణమే స్పందించి సాయం చేసిన వాళ్ళకి ఎలా ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ గుడ్ సమరిటన్ రూల్ అని ఒక రూల్ డిక్లేర్ చేస్తారండి. చాలామందికి తెలియదు. అందుకే మేము కూడా చెప్తున్నాం, ప్రతి హాస్పిటల్ ఎమర్జెన్సీ బయట, ట్రామా కేర్ సెంటర్ బయట గుడ్ సమరిటన్ రూల్ ఏంటి అని మీరు పబ్లిష్ చేయండి, అడ్వర్టైజ్ చేయండి. ఆ రూల్ ప్రకారం యాక్సిడెంట్ జరిగితే, యాక్సిడెంట్ మీ వల్ల జరిగి ఉండొచ్చు, వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు, చేసి పారిపోయి ఉండొచ్చు, కానీ మీరు చూస్తున్నారండి రోడ్ ప్రమాద బాధితులు రోడ్ మీద పడి ఉన్నారండి, రక్తం కారుతున్నాయి. ఇప్పుడు మీరు ఇమీడియట్గా షిఫ్ట్ చేయించాలి. మీకు ఫాస్ట్ ఎయిడ్ తెలిసి ఉంటే కొంచెం ఫాస్ట్ ఎయిడ్ ఇస్తూ ఇమీడియట్గా షిఫ్ట్ చేయించాలి టు ద నియరెస్ట్ ట్రామా కేర్ హాస్పిటల్. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మీరు అడ్మిట్ చేయించండి. పోలీస్ ప్రశ్న అడగరు, హాస్పిటల్ ప్రశ్న అడగరు. మరోవైపు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మిమ్మల్ని పిలిపించి గుడ్ సమరిటన్గా రివార్డ్ ఇస్తారండి, పబ్లిక్ ముందర గౌరవిస్తారండి, సత్కరిస్తారండి. ఇది కొత్త రూల్. ఈ రూల్ మనం అందరం తెలుసుకోవాలి, అందరికీ తెలియజేయాలి. మీరు మానవ సేవ మాధవ సేవ అది గుర్తు పెట్టుకుంటూ మీ తోటి పౌరుడు యాక్సిడెంట్ జరిగితే అతనికి హెల్ప్ చేస్తున్నారు. పోలీస్ తరపున, కోర్టు తరపున, అడ్మినిస్ట్రేషన్ తరపున మీకు ఎటువంటి ఇబ్బంది రాదని మీ పాత్రికల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. సార్, జీవీఎఫ్సీలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మన సిటీలో ఉన్న సీసీ కెమెరా ట్రాఫిక్ సిస్టమ్ వాళ్ళు క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు సార్. వాళ్ళ సహకారంతో మనం హిట్ అండ్ రన్ కేసుల్లో పరారైన వాహనాలు నెంబర్ ప్లేట్లు గుర్తించాలి చేస్తున్నాం. వాళ్ళ సహకారం తీసుకుంటామా? ఇప్పుడు జీవీఎంసీ దగ్గర ఎన్ని సీసీటీవీస్ ఉన్నాయి, ఆ సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళకు ఎలా వస్తుంది, మా పోలీస్ కంట్రోల్ రూమ్ వచ్చి చూడండి, అన్నీ వస్తుంది, దానికంటే ఎక్కువ వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఈరోజు మనం సీసీటీవీ చూస్తే చాలా సీసీటీవీస్లో ఏఎన్పిఆర్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఫెసిలిటీ లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2, చాలా చోట్ల సీసీటీవీ పనిచేయట్లేదు. కొన్ని చోట్ల ఏఎంసీ అయిపోయింది. సో ఇప్పుడు ఏఎంసీ మేము రిక్వెస్ట్ చేసి రీవాలిడేట్ చేస్తున్నాం. త్వరలో వైజాగ్ సిటీలో ప్రతి జంక్షన్ ఏఎన్పిఆర్ కెమెరా ద్వారా కవర్ అయిపోతుంది. ఫ్యూచర్లో హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ చాలా రేర్గా జరుగుతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 100% కేసెస్లో మేము ముద్దాయిని ఐడెంటిఫై చేయగలుగుతాం. త్వరలో ఆ రోజు వస్తుంది. ప్రమాదంలో విక్టిమ్స్ బాధితులు ఎలా జీవిస్తున్నారు, రోడ్ ప్రమాదం జరిగిన తర్వాత, సోల్ అర్నింగ్ మెంబర్ చనిపోయిన తర్వాత చాలామందికి తెలియదు. ఒక వ్యక్తి చనిపోతే పిల్లలు ఎలా చదవాలి, భోజనం ఎలా దొరుకుతుంది, ఆ కేస్ సంవత్సరం తరబడి రానవుతుంది కోర్టులో, మనిషి ఎలా బతుకుతారు, చాలామంది పట్టించుకోరు. అందుకే ఈ హిట్ అండ్ రన్ విక్టిమ్స్ అంటే ఆఫెండింగ్ వెహికల్ మనకు దొరకలేదు. సో ఈ ప్రోగ్రాం ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నా, 2022 1 ఏప్రిల్ ఆ డేట్ నుండి ఈ గవర్నమెంట్ పథకం వర్తిస్తుంది. 2022 సంవత్సరం 1 ఏప్రిల్ తర్వాత ఎక్కడైనా హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ జరిగితే దయచేసి వైజాగ్లో జరిగితే మా దగ్గరికి రండి. మా ఫోన్ నెంబర్ మీ అందరికీ తెలుసు. ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెంటర్ నంబర్ కూడా, టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇక్కడ మేము చూపిస్తున్నాం. దయచేసి కాల్ చేసి ఈ బెనిఫిట్ పొందండి. అండ్ ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాలో కూడా ఇటువంటి ప్రాబ్లం ఉంటే మీ జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేయాలి డబ్బు కోసం. ఎందుకంటే చాలామందికి తెలియదు, అందుకే వాళ్ళకి డబ్బు రావట్లేదు.
ఈ డబ్బు డైరెక్ట్గా మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక ప్రోగ్రాం కూడా త్వరలో మేము చేయబోతున్నాం. రోడ్ ప్రమాదం జరిగింది, ఎవరు చేశారు మాకు తెలియదు. అది వచ్చేసి హిట్ అండ్ రన్. ఆ హిట్ అండ్ రన్ విక్టిమ్స్ బాధితులకు చనిపోతే లీగల్ ఎయిర్కి 2 లక్షలు, చనిపోకపోతే క్షతగాత్రులకు 50,000 చొప్పున గవర్నమెంట్ తరపున ఇవ్వడం జరుగుతుంది. కానీ వెహికల్ దొరికింది, అప్పుడు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ MACTలో MBOP కేసెస్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఆ MBOP కేసు ఫైల్ చేయాలంటే డాక్యుమెంట్స్ కావాలి, పోలీస్ నుండి డాక్యుమెంట్ కావాలి, ఇంకా రకరకాల డాక్యుమెంట్స్ కావాలి. ఆ డాక్యుమెంట్స్ సేకరించిన తర్వాత కోర్టు చుట్టూ తిరగాలి. ఇప్పుడు మనిషి చనిపోయారు, పిల్లలు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ అమ్మ కోర్టు చుట్టూ తిరగాల, లేకపోతే పిల్లల్ని పోషించాలా. సో అందుకే కోర్టు చుట్టూ తిరగలేరు, ఆ డాక్యుమెంట్ సాధించలేరు, అందుకే కేసు పెట్టలేరు, అందుకే అమౌంట్ కూడా వాళ్ళకు రావట్లేదు. అప్పుడప్పుడు ఎప్పుడో జరిగింది ప్రమాదం, ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు. సో ఈ సెంటర్ స్థాపించిన తర్వాత మేము ఇటువంటి 9,000 కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగిన ఆ కేసెస్ మాత్రం ఫైల్ చేయలేకపోయారని మేము గుర్తించాము. ఇప్పుడు 1 by 1 ఈ ప్రతి కేస్ MBOP కేస్ MACT మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్లో ఫైల్ చేయిస్తున్నాం. తర్వాత వాళ్ళు తిరగలేరు, మా వాళ్ళు తిరిగి వాళ్ళ కోసం MACT నుండి త్వరలో తీర్పు వచ్చేటట్టు, అమౌంట్ వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ అయ్యేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల త్వరలో ఈ 9,000 కంటే ఎక్కువ కుటుంబాలు బెనిఫిట్ పొందుతారు. నెక్స్ట్ ప్రోగ్రాంలో ఆ ఫ్యామిలీస్ని కూడా పిలిపించి మీ ఎదురుగా పెడతాము. ఎందుకంటే పబ్లిక్ తెలుసుకోవాలి, రోడ్డు ప్రమాదం జరిగితే కేసు ఎలా ఫైల్ చేయాలి. మీకు హెల్ప్ కావాలంటే మీరు మా దగ్గరికి రండి. హిట్ అండ్ రన్ జరిగితే డబ్బు రాకపోతే మా దగ్గరికి రండి. వైజాగ్ సిటీ పోలీస్ అనుక్షణం మీతో పాటు మీ తోడుగా ఉంటారండి, మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వైజాగ్ సిటీ పోలీస్ ఈ అవకాశం మీకోసం ఏర్పాటు చేశారండి. పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, బాధితులు వాళ్ళ కుటుంబాలు ఈ స్వర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. మీకు సకాలంలో ఈ అమౌంట్ అందాలి. మేము అన్ని విధంగా హెల్ప్ చేస్తాం. మా హెల్ప్ మీకు ఎప్పుడైనా కావాలంటే మాకు తెలియజేస్తే మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. శివరాత్రి రోజున 8/3/24 శివరాత్రి రోజున కోవిడ్కి వెళ్తుండగా 11 టైంలో సెవెన్ హిల్స్ హాస్పిటల్ డౌన్లో మోటార్ బుల్లెట్ సైకిల్ మీద వచ్చి గుర్తియడం జరిగిందండి. ఆయన ఎస్కేప్ అయిపోయాడు అక్కడ ఉండకుండా. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామని వాళ్ళు వచ్చి FIR అది బుక్ చేశారండి. తర్వాత ట్రీట్మెంట్ జరిగిందండి. తర్వాత మాకు 3 నెలల్లో ఈ ట్రీట్మెంట్ అవ్వలేదు, కొత్తగా స్కీమ్ పెట్టారు, ఇది మీరు రిప్లేస్ చేసుకోండి, పలానా కాగితాలు అన్నీ పెట్టండి అనేసి ట్రాఫిక్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండి అన్నీ రాయించి RTO ఆఫీస్ సబ్మిట్ చేయడం జరిగిందండి. 3 నెలల తర్వాత MRO ఆఫీస్ నుంచి కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు. చేసిన తర్వాత మాకు 1 ఇయర్లో కాంపెన్సేషన్ 50,000 రూపాయలు జమ చేయడం జరిగిందండి. CP డిపార్ట్మెంట్ వారికి మాకు మెసేజ్ వచ్చిందండి, మీ అకౌంట్లో పడ్డాయని చెప్పి ధన్యవాదాలు తెలుపుతుంది. మాకు ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో సహకారాలు అందించారండి. సానుభూతి తెలియజేస్తున్నాను. నా పేరు ఏవి శేషగిరిరావు. మా అబ్బాయికి 2024 ఫిబ్రవరిలో యాక్సిడెంట్ జరిగింది, హిట్ అండ్ రన్. అప్పుడు హాస్పిటల్లో కూడా ఉండడం జరిగింది. పోలీసు వారు అప్పుడు కూడా చాలా సహాయం చేశారు.
అప్పుడే పోలీసు వారు ఇలా గాయపడిన వారికి మృతి చెందిన వారికి కాంపన్సేషన్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెంట్ సెంటర్ ద్వారా ఇక్కడ అవైల్ చేసుకోవచ్చు ప్రప్రథమంగా ప్రారంభించారు. కమిషనరేట్ ఆఫీస్ నుండి మాకు మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. మీరందరూ వెళ్ళి కరెక్ట్ చేసుకోండి. దేశంలోనే ఇండియాలోనే ఫస్ట్ టైం విశాఖపట్నంలో పెట్టారు. మీరందరూ దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంతో కొంత సానుభూతి 8 మందికి 8 లక్షలు ఖర్చు అయ్యి ఉంటుంది. ఎంతో కొంత వాళ్ళు కూడా వాళ్ళ నుండి సపోర్ట్ చేస్తారని చెప్పారు. దాని తర్వాత నేను దానికి కావాల్సిన పేపర్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. చాలా డిపార్ట్మెంట్స్లో డిలే జరిగింది. నాకు ఆర్డీఓ ఆఫీసు భీమునిపట్నం ఇక్కడ ఎవ్రీథింగ్ నేను అప్లికేషన్స్ అన్ని ఎవ్రీథింగ్ ఫుల్ఫిల్ చేసి పంపించిన తర్వాత కూడా 1 మంత్ కూడా వాళ్ళు కూడా సీల్ కూడా ఓపెన్ చేయలేదు వాళ్ళు. తర్వాత ఆఫ్టర్ 1 మంత్ నేను వెళ్ళి మళ్ళీ ఇలా చేశానంటే అప్పుడు వాళ్ళు మేల్కొని అది ఓపెన్ చేసి దాని తర్వాత ఇచ్చేసారు. ఇక నేను రాదని కూడా వదిలేసుకున్నాము. తర్వాత ఇక్కడ మన సిఐ గారు ఎస్ఐ గారు యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెంట్ సెంటర్ నుంచి వాళ్ళు మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ ఫోన్ చేసి మీరు నిరాశ చెందొద్దు, మళ్ళీ అవన్నీ వీళ్ళు మాత్రం పేపర్స్ తీసుకొని మళ్ళీ ఫాలోఅప్ చేసి మాకు ఆ ఇంజూర్డ్ పర్సన్ అబ్బాయి దాని కింద 50,000 రూపీస్ మాకు వచ్చింది ఆఫ్టర్ 1 year. ఎనీవే థ్యాంక్ఫుల్ టు కమిషనర్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.